ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, న్యూస్ చూసే ఉంటారు, సినీ నటి ప్రత్యూష మరి 2002లో ఫిబ్రవరి 24వ తారీఖు చనిపోవడం జరిగింది. చాలా దానిపైన ఇన్వెస్టిగేషన్ కానీ ఇవన్నీ చూసుకుని వాళ్ళ మదర్ ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నారు. ఈ రోజు సుప్రీం కోర్టు ఒక జడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ రెడ్డి మరి లొంగిపోవాలి ఇమీడియట్లీ అని చెప్పేసి ఆదేశాలు అయితే రావడం జరిగింది. ఒక్కసారి అంటే మీ అనాలిసిస్ లో మాట్లాడితే మరి ఇక్కడతో ప్రత్యూష కేసు మిస్టరీ అయిపోయింది, క్లోజ్ అనుకోవచ్చు అంటారా? వాళ్ళ మదర్ ఇంటర్వ్యూ కూడా మీరు చూసే ఉండొచ్చు. ఒకసారి మిమ్మల్ని అడిగితే మేడం. ఈ అమ్మాయి టీనేజ్ లోనే మూవీస్ లోకి వచ్చింది. అంటే అప్పట్లో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మోహన్ బాబు ఉన్నారు కదా, మంచు మోహన్ బాబు, ఆయన ఆఫర్లు ఇవ్వడము, ఈవిడికి స్క్రీన్ టెస్ట్లు అవన్నీ సెలెక్ట్ చేసుకోవడం, అంతా రాఘవేంద్రరావు గారు ఆవిడని ఇన్వైట్ చేయడము, ఇదంతా ఒక చాలా లక్కీగా జరిగిందని చెప్పుకున్నారు అందరూ కూడా. ఈ అమ్మాయి స్మైల్ చాలా బాగుంటుంది, యాక్టింగ్ కూడా బాగుంటుంది. నేను చూశాను పెదరాయుడు మూవీలో మోహన్ బాబు గారికి కూతురుగా వేసింది. బాగా అంటే మొత్తం కూడా జనాకర్షణ అంటారు కదా, ఆ మూవీ మొత్తానికి కూడా అందరి దృష్టి ఈ అమ్మాయి మీదే, ఈ అమ్మాయి యాక్టింగ్ మీదనే ఉంది. వాయిస్ కూడా ఓన్ వాయిస్ అనుకుంటా నాకు తెలిసి. మరి ఆ సినిమా మొత్తానికి అట్రాక్షన్ పాత్ర అంటే ఆ అమ్మాయిదే. ఆ తర్వాత కూడా కొన్ని చేసింది, అవి నేను చూడలేదు. బాగా రాణిస్తూ ఉన్న సమయంలో ఉన్నదే కదా సినీ ఫీల్డ్లో లవ్లు తిరగడాలు. ఈ సిద్ధార్థ రెడ్డి అనే అతనితో ప్రేమలో పడి, మరి సినీ ఫీల్డ్ అన్న తర్వాత అదంతా ఒక రంగుల ప్రపంచం కదా, కొత్తగా వెళ్ళిన వాళ్ళకి అదంతా రంగుల ప్రపంచం, అందులో ఉన్న వాళ్ళకి కూడా రంగుల ప్రపంచమే. కానీ అది ఎటువంటి రంగుల ప్రపంచం అనేది అందులో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి సీనియర్స్కి తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళు ప్రేరేపించకూడదు దేనికి కూడా, ప్రేమని దోమని అభిమానాలు ఇలాంటివి వాళ్ళు చూపించకూడదు. ఈ అమ్మాయి చిన్నపిల్ల. మరి ఆ సిద్ధార్థ రెడ్డి ప్రేమ అనేటప్పటికి ఈ చిన్న వయసు అమ్మాయి కాబట్టి ప్రేమ అంటే తను కూడా ప్రేమించేది. ప్రేమించినప్పుడు వాళ్ళకి మధ్యలో ఏమి ప్రాబ్లమ్స్ వచ్చాయో మనకు తెలియదు. కట్ చేస్తే ఆమెను గ్యాంగ్ రేప్ చేశారని, లేదంటే ఆత్మహత్య చేసుకుందని వచ్చాయి మనకి న్యూస్. చాలా వచ్చింది. అప్పట్లో అయితే చాలా ఆశ్చర్యపోయాం. అయితే ఈ ఆవిడ మదర్ అయితే చాలా ఆవేదనగా చెప్తున్నారు. ఇప్పుడు ఆవిడకి గ్యాంగ్ రేప్ చేశారు, ఎలా చేశారు సాక్ష్యాలతో సహా, మనం మాటల్లో చెప్పలేని విధంగా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని కూడా చెప్పారు. ఆవిడ గుండె దిటో చేసుకుని పాపం చాలా భారమైన మనసుతో ఆవిడ చెప్పారు. గ్యాంగ్ రేప్ చేశారు, తర్వాత ప్రతి పార్ట్ని కట్ చేసి పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్స్ ఇచ్చారు అది గ్యాంగ్ రేప్ అని చెప్పి. కానీ మరి దానికి వాళ్ళు ఏమని చెప్పారంటే సూసైడ్ అని చెప్పి తేల్చారు. ఇది చాలా దారుణము. నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విషయం మీద నిలబడ్డాను, పోరాడుతున్నాను, ఇప్పుడు కూడా నేను దాని మీద నిలబడి ఇంకా పోరాడతానని చెప్పి ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి సహాయం కూడా అర్థించారు. అసలు ఈ కేసుని పట్టించుకోండి అని కూడా విన్నపం చేయటం అనేది జరిగింది. అయితే ఎప్పుడు కూడా కాయిన్కి 2 సైడ్స్ అన్నట్టు, 1 సైడ్ మనకి ఆవిడ ఆవేదన బాధ మనకు అర్థమైంది, తెలిసింది. రెండో వైపు సూసైడ్ అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? 2002లో జరిగింది. 2002లో జరిగితే ఇద్దరు సూసైడ్ చేసుకుంటే కనుక, ఇప్పుడు వీళ్ళిద్దరూ సూసైడ్ చేసుకునే కాస్త ముందు ఇద్దరు కలిసి ఒక చోటకి వెళ్ళినట్టు, ఈ అమ్మాయి ప్రత్యూష ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళి అక్కడే మరి ఏమన్నా చేయించుకుందేమో తెలియదు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళ మదర్కి ఫ్రెండ్కి కూడా కాల్ చేసినట్టు. సరే, అక్కడి నుంచి వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళినట్టు. మరి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకే తెలియాలి. అప్పుడు మనకేం చెప్పారు? సూసైడ్ అని చెప్పి మనకి ఇప్పటికీ చెప్తున్నారు. చెప్పినప్పుడు ఇద్దరు కలిసి ఏదో పాయిజన్ తీసుకున్నారని మనకు తెలిసినప్పుడు, మరి ఇతనైతే బాగా బ్రతికాడు, అసలు ఏమీ కాలేదు. ఆ అమ్మాయి ఏకంగా చనిపోయింది. అంత షార్ట్ టైంలోనే చనిపోయింది ఆవిడ. అంటే ఎంత పవర్గా ఉందో ఆ పాయిజన్ అర్థం అవుతుంది. ఆయన డిశ్చార్జ్ వెళ్ళిపోయాడు. అంత పవర్ఫుల్ పాయిజన్ తీసుకున్నప్పుడు ఇద్దరు కలిసి మనం చనిపోదామని డిసైడ్ అయినప్పుడు మరి ఇద్దరు చనిపోవాలి, లేదా బాగా ఎఫెక్టెడ్ అయ్యి ఈయన కొంచెం బయటపడాలి చావు నుంచి, ఆమె చనిపోయి ఉండాలి. అక్కడ అలా జరగకుండా అతనికి ఏమీ జరగలేదు, సేఫ్ అనమాట 100%. ఆ అమ్మాయి అయితే చాలా త్వరగా చనిపోయింది. అంటే ఏంటి, ఇది హత్యనాలా ఆత్మహత్యనాలా ఇది పోలీసులు తేల్చాలి. అయినప్పుడు మరి ఆ తల్లి ఒంటరి పోరాటం అని చెప్తున్నారు. మరి ఫ్యామిలీలో సింగిల్ పేరెంట్ ఏమో, చిన్న బాబు తమ్ముడు ఉన్నాడు అమ్మాయికి. మరి ఆమె పాపం పోలీసుల చుట్టూ తిరిగి, కోర్టుల చుట్టూ తిరిగి మరి కేసు వేసి ఎంతో స్ట్రగుల్ అయింది ఆవిడ. అయినప్పుడు ఇతనికి ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా నవీన గారు? 2004లో అంటే 2 సంవత్సరాలు గడిచిన తర్వాత అతనికి 5 సంవత్సరాలు జైలు శిక్ష, తర్వాత 6,000 జరిమానా విధించారు.
విధించినప్పుడు ఇతను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి, మనకి అందరూ వింటున్న న్యూస్ ఇది, ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఇప్పుడు ఇతను వెళ్ళినప్పుడు హైకోర్టుకి ఇతనికి మళ్ళీ 5 ఏళ్ల జైలు శిక్షని 2 ఏళ్లకు తగ్గించారు. అంటే సగానికంటే ఎక్కువ తగ్గించేశారు. తర్వాత జరిమానాని పెంచారు 50,000కి, 6,000 నుంచి 50,000కి పెంచారు. అంటే ఇది శిక్ష అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి, దీన్ని బుజ్జగింపు అనుకోవాలా, నాకైతే అర్థం కాలేదు. మొత్తానికి అందులోంచి అతను బయటపడ్డాడు. అంటే ఏంటంటే ఇక్కడ 2011లో నాకు ఇంకా కూడా శిక్ష వేస్తారా అన్న పద్ధతిలో బహుశా ఇతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఇతనికి ఇంత తక్కువ శిక్ష వేస్తారా అని చెప్పి ప్రత్యూష తల్లి ఎవరైతే ఉన్నారో సరోజినీ దేవి గారు, ఆవిడ కూడా కోర్టుకి కేసు మళ్ళీ వేయడం జరిగింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 2011 నుంచి ఇప్పటివరకు తీసుకుంటే ఇన్ని సంవత్సరాల్లో మళ్ళీ ఈ కేసుని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి చివరికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇప్పుడు హైకోర్టు వాళ్ళు ఏదైతే ఇక్కడ మన సెషన్ హైకోర్టు జడ్జి ఇక్కడ ఏ తీర్పు అయితే ఇచ్చారో దాన్ని వాళ్ళు ఏమంటారంటే అంగీకరిస్తూ సపోర్ట్ చేస్తూ మళ్ళీ అదే శిక్షని, అంటే 5 సంవత్సరాల జైలు శిక్ష, 6,000 జరిమానాని అతను భరించాల్సిందే అని శిక్ష ఖరారు చేశారు. మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తాడనేది మనం వెయిట్ చేయాలి. ఇది నిజం చెప్పాలంటే మధ్యలో ఆవిడ తల్లిగారు ఎవరైతే ఉన్నారో సరోజినీదేవి గారు, ఆవిడ వాదన వింటుంటే చాలా బాధ అనిపించింది. ఒకవేళ అవన్నీ అబద్ధాలైతే ఆవిడ చెప్పినవి ఏ తల్లి కూతురు మీద అంతంత మాటలు చెప్పాలని అనిపించదు ఆవిడకి. మరి అంత జరిగితే ఇలా ఉన్నాయేంటి తీర్పులు శిక్షలు అని మనం అనుకుంటే కనుక ఇది బహుశా సాక్ష్యాలన్నీ తారుమారు చేసుంటారు, అసలు రూపుమాపుంటారు, తొక్కు పెట్టేస్తుంటారు. ఆ మాట ఆవిడ కూడా చెప్తున్నారు. అంటే సాక్ష్యాధారాలు బట్టే కోర్టు అనేది మనకి జడ్జిమెంట్ ఇస్తుంది. అది ఏం జరిగిందనేది కోర్టుకు అవసరం లేదు. చూడండి, మనం చాలా మూవీస్లో కూడా చూస్తుంటాము, రూల్ ప్రకారం కూడా అదే చెప్తారు. నువ్వు మాట్లాడాలనుకుంటే సాక్ష్యాలతో మాట్లాడు, సాక్ష్యాలతో నిరూపించు అని మనకి నోరు ముగిస్తారు. మరి ఇన్ని సాక్ష్యాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అనుమానం ఉన్నప్పుడు దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేసి కొండంత వెలికని పట్టుకున్నట్టు మరి ఇదేనా తీర్పు? మరి దీన్ని భరించాలా, ఎదురు తిరిగితే ఏం జరుగుతుంది? భరిస్తూ జీవితకాలం ఆ భారాన్ని, బాధని, దిగులుని, కూతురు లేని లోటుని ఆవిడ భరిస్తూనే ఉండాలా అనేది మనం కాలానికి వదిలిపెట్టి చూడాలి. అంటే మిస్టరీ విడిపోయింది అనుకోవచ్చు అంటారా మేడం? ఆవిడకి న్యాయం కోర్టు పరంగా అయితే విడిపోయినట్టే లెక్క, కానీ ఆవిడ నేను ఇంకా పోరాడతానని చెప్తున్నారు. మరి 2 దశాబ్దాలు అయిపోయినా కూడా ఆవిడ ఇంకా పోరాడుతూనే ఉన్నారు. మేబీ ఆవిడ ఒంటరి పోరాటం అని అంటున్నారు కాబట్టి గవర్నమెంట్ నుంచి ఆవిడకి తగిన సహాయం అందితే కూడా కంటి తుడిపే అది కూడా. కానీ ఇప్పుడు చూడండి, కెరీర్ బాగున్నప్పుడు సంతానానికి తల్లిదండ్రులు సుఖపడతారు. కూతురు మంచి కెరీర్ ఉండవలసిన అమ్మాయి చనిపోయింది మంచి ఏజ్లో. ఆ కొడుకు మరి అతను ఏం చేస్తున్నాడో మనకి తెలియదు. ఏమైనా మేము చాలా కష్టాలు పడుతున్నాము అని ఆవిడ గవర్నమెంట్కి విన్నవించుకున్నప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఆవిడ ఆశించినట్టుగా కూతురికి న్యాయం జరగలేదు కాబట్టి, నేను ఇక్కడ క్లాస్ పెడుతున్నా, ఆవిడ ఆశించినట్టుగా మా జడ్జిమెంట్ రాలేదు కాబట్టి, మరి తర్వాత కూతురు కెరీర్ కోల్పోయింది, మేము ఈ స్థితిలో ఉన్నాము కాబట్టి గవర్నమెంట్ మాకు ఏదైనా సహాయ సహకారాలు అందించాలి అని విన్నవించుకున్నారు. సో గవర్నమెంట్ కూడా ఆ వైపుగా దృష్టి పెడితే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.